ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. పరమగీతాల గ్రంథంలో తదుపరి ధ్యానానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో పరమగీతముల గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాము. అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళముల వలె ఉన్నవి. అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది అని శ్వలమితి తన ప్రియుని యొక్క సౌందర్యంను వర్ణిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇందులో రెండు విషయాలను గురించినటువంటి వర్ణన మనకు కనబడుతుంది. ఒకటి ఆయన యొక్క కరములు అనగా చేతులు, రెండవది కాయము అనగా పొట్ట భాగము. ఈ రెండింటిని గురించినటువంటి వర్ణన ఈ వాక్య భాగములో మనము చూడగలుగుతా ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ కరములను గురించి షోలమితి మాట్లాడుతూ ఏమని వర్ణిస్తుందంటే, తార్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళముల వలె ఉన్నవి అని మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. కరములు అనగా చేతులు మన యొక్క క్రియలను, చర్యలను చూపించేటువంటివిగా ఉంటూ ఉన్నాయి. అంటే ఆధ్యాత్మికమైన కోణంలో మనం ఆలోచించినప్పుడు ఇక్కడ షోలమితి ప్రభు యొక్క చర్యలను గురించి, ఆయన యొక్క కార్యములను గురించి వర్ణిస్తున్నట్లుగా మనం గ్రహించాలి. దేవుని చర్యలను, దేవుని యొక్క కార్యములను మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఎలాగో తెలియజేస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచనములో ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు అని రాయబడింది. అంటే ఏది చేసినప్పటికీ కూడా ఆయన సంపూర్ణంగా చేస్తాడు, తర్వాత పర్ఫెక్ట్గా చేస్తాడు. ఆయన చర్యలన్నీ కూడా, కార్యములన్నీ కూడా న్యాయబద్ధముగా, నీతిగా, న్యాయముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కనుక ఇక్కడ ఆయన యొక్క చర్యలు సంపూర్ణమైనవి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాదు, ఈ చేతులను గురించి, ఈ కరములు, హస్తములను గురించి మనం ఆలోచించినప్పుడు కొన్ని విషయాలు మనకు సాధారణముగా జ్ఞాపకమునకు రావాలి. ఏమి జ్ఞాపకమునకు రావాలంటే, ఈ చేతులు అనేటువంటివి బలమునకు సూచనగా మనకి కనబడుతున్నాయి. రెండవది ఆయన యొక్క భద్రత, అంటే ఆయన యొక్క సన్నిధిలో ఆయన ఇచ్చేటువంటి కాపుదలకి సూచనగా మనకు కనబడుతున్నాయి. మూడవది ఆదరణకు సూచనగా మనకు కనబడుతున్నాయి. నాలుగవది దాతృత్వానికి సూచనగా మనకి కనబడుతున్నాయి. అంటే ఈ కరములను గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు ఆయన బలము, ఆయన మనకిచ్చే భద్రత, ఆయన ద్వారా మనకు కలిగే ఆదరణ, ఆయన యొక్క దాతృత్వము, ఆయన యొక్క చేతుల నుండి మనము నేర్చుకుంటున్నాము ప్రియులారా. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నట్లయితే యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 23వ వచన భాగంలో భక్తుడు ఎలాగో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకును అని రాయబడింది. అంటే ఆయన హస్తము లేక ఆయన బాహువు బలమైనది అని వాక్యంలో స్పష్టంగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఆయన బలమైనటువంటి కార్యములు చేయగలిగినటువంటి దేవుడు. ఆయన యొక్క చేతులు ఆయన యొక్క బలాన్ని వివరిస్తున్నట్లు మనం చూస్తున్నాము. అంతేకాదు, నిర్గమాకాండము 6వ అధ్యాయము 1వ వచనములో కూడా ఈ విషయాన్ని చెబుతున్నాడు. చూచెదవు, బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తము చేతనే అతడు తన దేశముల నుండి వారిని తోలివేయునని మోషేతో అనెను అనే మాట చూస్తున్నాం. ఈ రెండు వచ్చిన భాగాల్లో కూడా మనం చూస్తున్నట్లయితే దేవుని యొక్క హస్తము లేక దేవుని యొక్క బాహువు బలమైనది అనే లేఖన భాగంలో చూస్తున్నాం. ఆయన తన బలమైనటువంటి బాహువు చేతనే ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి విమోచించాడు. ఆయన బలమైనటువంటి బాహువు చేతనే ఇశ్రాయేలీయులను వెలుపలికి నడిపించాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన బలమైనటువంటి బాహువు చాపి
అనేకమైనటువంటి సూచక్రియలు మహత్కార్యాలు జరిగించి ఇశ్రాయేలీల ప్రజలకు విడుదలను విమోచనను అనుగ్రహించినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన హస్తములు, ఆయన బాహువులు, ఆయన బల పరాక్రమములను మనకు చూపిస్తున్నాయి అనే విషయాన్ని ఈ యొక్క విషయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. అంతేకాదు దేవుని యొక్క హస్తములు మనల్ని కాపాడి భద్రపరిచే హస్తాలుగా ఉంటున్నాయనే విషయాన్ని వాక్య సత్యము మనకి తెలియజేస్తూ ఉంది. మనము దేవుని చేతుల్లో మన జీవితాన్ని పెట్టుకున్నప్పుడు, మనము దేవుని హస్తాలకు అప్పగించుకున్నప్పుడు ఆయన మనను భద్రపరుస్తాడనే వాస్తవాన్ని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది పిల్లారా. అంటే దేవుని యొక్క బాహువులలో, దేవుని యొక్క చేతులలో మనం బలముగా ఉంటాము. ఎందుకంటే ఆయన బాహువులతో, ఆయన చేతులతో మనను కప్పి ఉంచాడు కనుక మనం సురక్షితంగా ఉండగలము అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో ఇలాగ చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుంచి అపహరించలేడు అని చెప్పాడు. అంటే మనను దేవుని చేతిలో నుంచి ఎవడును, అనగా అపవాది కానీ శత్రువు కానీ మరెవరూ కూడా అపహరించడానికి వీలు లేని రీతిగా దేవుడు ఆయన తన హస్తాలలో మనను భద్రపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక పసిబిడ్డ తన యొక్క తల్లి చేతులలో, తండ్రి చేతులలో ఉన్నప్పుడు ఏ విధంగా సురక్షితంగా భద్రంగా ఉంటుందో అదేవిధంగా దేవుని యొక్క హస్తములలో కూడా మనము భద్రముగా ఉన్నామనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. అంతేకాదు మూడవది, ఆయన చేతులు, ఆయన హస్తములు, ఆయన బాహువులు మనకు ఆదరణ కలగజేస్తూ ఉన్నాయి. ఇదే పరమగీతం గ్రంథములో 2వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తున్నట్లయితే షోలమితి అలా మాట్లాడుతుంది, అతని ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది, కుడి చేత అతడు నన్ను కౌగలించుచున్నాడు అని రాయబడింది. మరి హస్తములతో కౌగలించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కౌగలించుకోవటం దేనికి సూచనగా మనకు కనబడుతుందంటే ప్రేమను వ్యక్తపరచడానికిని, ఆదరణ కలగచేయడానికిని సూచనగా మనం చూస్తున్నాం ప్రియులారా. తప్పిపోయినటువంటి కుమారుడు తన తండ్రి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి అతని మెడ మీద పడి ముద్దు పెట్టి అతన్ని కౌగలించుకున్నట్లుగా, అతన్ని క్షమించి చేర్చుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులారా. అదేవిధంగా దేవుడు తన యొక్క హస్తములో నుంచి మనకు ఆదరణను ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఒక తల్లి తన బిడ్డకు ఎలా ఆదరణ ఇవ్వగలదో దేవుడు అంతకంటే ఎక్కువైనటువంటి ఆదరణను పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనకు కలగజేస్తున్నాడు అనేటువంటి వాస్తవాన్ని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయన పంపినటువంటి పరిశుద్ధాత్మకు ఆదరణకర్త అనేటువంటి పేరు కూడా బైబిల్లో మనం చూడగలుగుతున్నాం బిడ్డలారా. కాబట్టి ఆయన ఆదరించేటువంటి హస్తములను కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాదు మరొక విషయాన్ని మనం చూస్తున్నట్లయితే ఆయన చేతులు దాతృత్వము కలిగిన చేతులు, అంటే ఇచ్చేటువంటి చేతులు. ఆయన మంచివాడు, మంచి ఉపకారములు చేసేటువంటి వాడు. ఆయన ఎవరికైనా ధారాళముగా ఇస్తూ ఉంటాడు. దేవుని వాక్యం ఇలా చెప్తుంది. కీర్తన గ్రంథం 17వ కీర్తన 14వ వచన భాగంలో మనం చూసినప్పుడు ఎలాగ రాయబడింది, నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు, వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు అని రాయబడింది. అంటే ఈ లేఖనాల్లో మనం చూస్తున్నప్పుడు దేవుడు అనేకమైనటువంటి బహుమానములు మరి ఆయన యొక్క కృప ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్లారా, దేవుడు మనకు ఎన్నో విధమైనటువంటి దానములు ఇచ్చి ఉన్నాడు. దేవుడు ఎన్నో విధమైనటువంటి బహుమానములను, వరములను ఇచ్చి ఉన్నాడు. అవి ఆత్మీయముగానైనా సరే, భౌతికంగానైనా సరే అనేకమైనటువంటి విషయాలు దేవుడు ఇచ్చాడు, మనం పొందుకొని ఉన్నామనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తోంది. ఈ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము అని రాయబడింది. పిల్లలు, గర్భఫలము, యెహోవా ఇచ్చు బహుమానము, స్వాస్థ్యం అని రాయబడింది. ఇలా అనేకమైనటువంటి వాటి చేత దేవుడు మనలను
తృప్తిపరుస్తున్నాడు. అంతేకాదు మనకు రక్షణ అనుగ్రహించాడు, పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు, పరిశుద్ధాత్మ యొక్క కృపావరములను కూడా మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన హస్తములు ఇచ్చేటువంటి హస్తాలు, దాతృత్వం కలిగినటువంటి హస్తములు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యం ఇలాగ చెప్తూ ఉంది, నీవు నీ గుప్పిలిని విప్పగా ప్రతి జీవి కోరిక తృప్తిపరచబడుతుంది అని రాయబడింది. ఆయన గుప్పిలు విప్పి అనేకమైనటువంటి దీవెనలు మనకు పంచిపెడుతున్నాడనేటువంటి విషయాన్ని వాక్యము ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. అందుకే షొలమితి ఆయన యొక్క కరములను గురించి మాట్లాడుచున్నట్లు మనం చూస్తున్నాం. ఈ కరముల యొక్క వర్ణన ఆమె చెప్తూ ఏమంటుందంటే, తార్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళము వలె ఉన్నవి అని రాయబడింది. ఇవి తార్షీషు నుంచి వచ్చినటువంటి రత్నములతో పొదగబడినట్లుగా ఈ యొక్క లేఖనములో మనకి తెలియజేస్తూ ఉంది పిల్లారా. ఈ తార్షీషు యొక్క రత్నములను మనం చూస్తున్నట్లయితే అవి ఏ విధమైనటువంటి విధముగా ఉంటాయంటే, దీనిని పుష్యరాగము అని పిలుస్తాము. దీనికి సరైనటువంటి పదం ఏంటంటే పుష్యరాగము. ఈ పుష్యరాగము లేక ఇక్కడ చెప్పబడినటువంటి ఈ తార్షీషు యొక్క రత్నములు ఏ విధంగా ఉంటాయంటే కలువ పువ్వు రంగులో ఉంటాయి. దేవుని యొక్క వాక్యంలో కొన్ని చోట్ల దీనిని రక్తవర్ణము అని ఆయన శరీరాన్ని గురించి పోల్చి చెప్పినటువంటి లేఖనాలు బైబిల్లో మనకి కనబడతా ఉన్నాయి ప్రియులారా. ఈ యొక్క రత్నము ఏ విధంగా ఉంటుందంటే కలువ పువ్వు రంగులో ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ఒక విధంగా గులాబీ వర్ణము లేక పింక్ కలర్ కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా మనకు ఖచ్చితంగా అర్థం కావాలంటే మన గోరులను మనం చూసుకున్నప్పుడు ఆ గోరులు గులాబీ రంగును కలిగి కొంచెం ఎరుపాటుగా మనకి కనబడతా ఉంటాయి. అంటే దేవుని యొక్క హస్తములు కూడా అంత అందముగా ఉన్నాయి అని చెప్పడానికి ఈ భాషను వాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అవి తార్షీషు రత్నముల వలె ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లారా, చూస్తే ఇది దేన్ని చూపిస్తుందంటే దేవుని యొక్క కృపను అది మనకి చూపిస్తూ ఉన్నది పిల్లారా. అంతేకాదు ఈ యొక్క రత్నము, ఈ పుష్యరాగము ఎలా ఉంటుందంటే ఒక స్ఫటికములాగా ఒక క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. అంటే అది స్వచ్ఛతకు గుర్తుగా మనం చూస్తున్నాం పిల్లారా. దేవుని యొక్క ప్రేమ స్వచ్ఛమైంది, దేవుని యొక్క మనసు స్వచ్ఛమైనది. ఆయనలో మనము ప్రతి విషయంలో కూడా స్వచ్ఛతను మనము చూస్తున్నాం పిల్లారా. అందుకే ఈ పుష్యరాగము దేన్ని చూపిస్తుందంటే దేవుని కృపను, దేవుని యొక్క స్వచ్ఛతను చూపిస్తుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను పిల్లారా. అంతేకాదు ఆ యొక్క తార్షీషు రత్నభూషితమైన స్వర్ణ గోళము వలె ఉన్నవి గోళము అనగా గుండ్రముగా ఉన్నాయని అర్థం. పిల్లారా, మనం చూస్తే ఆయన యొక్క చేతులు స్వర్ణగోళముల వలె కనబడుతున్నాయి అన్నాడు. స్వర్ణము మరి మెరిసిపోతూ ఉండేటువంటి ఒక లోహం. పిల్లారా, మనం చూస్తే ఇది మనకు అందరికీ కూడా పరిచయం ఉన్నటువంటి విషయమే. పిల్లారా, చూస్తే ఇక్కడ స్వర్ణము దేన్ని చూపిస్తుందంటే నశించనిది అనేటువంటి దానికి స్వర్ణము గుర్తుగా మనకి కనబడుతుంది పిల్లారా. అంటే సువర్ణము ఎప్పుడు కూడా నశించదు. అగ్నిలో వేసినప్పటికీ కూడా అది మరింత ప్రకాశిస్తుంది, కానీ అగ్నిలో సైతము కూడా సువర్ణము నశించదు అనేటువంటి విషయాన్ని చూస్తున్నాను. అంటే అది మార్పు చెందదు స్వర్ణం అనేటువంటిది. అట్లా యేసుక్రీస్తు యొక్క మరి పరిశుద్ధతను, ఆ యొక్క నశింపని స్థితిని అది చూపిస్తూ ఉంది. పిల్లారా, మనం చూస్తే మన దేవుడు క్షయమైపోయేవాడు కాదు, మన దేవుడు అక్షయుడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నశించుతున్నటువంటి మనలను ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ బంగారము ఎలా క్షయము కాదో యేసుక్రీస్తు ప్రభువు కూడా అలాగే అక్షయుడిగా ఉన్నాడనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బంగారము దైవత్వానికి గుర్తు, బంగారము పరిశుద్ధతకు గుర్తు, అదేవిధంగా బంగారము విలువ కలిగినటువంటిదిగా కూడా ఉంటూ ఉన్నది. ఇలా మనం చూస్తే మన దేవుడు పరిశుద్ధమైనటువంటి వాడు, మన దేవుడు మనకు అమూల్యమైనటువంటి వాడు అనేటువంటి విషయాన్ని
నేను ఈ లేఖనంలో నుంచి నేను మీతో మాట్లాడుతున్నాను. అందుకే ఆయన కరములను రత్నభూషితములైనటువంటి స్వర్ణగోళముల వలె పోల్చి చెబుతున్నట్లుగా మనకి కనబడతా ఉంది పిల్లారా. అంతేకాదు ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఆమె అంటుంది, అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది అని చెప్పింది. కాయము అనే మాటకు ఇంగ్లీష్లో బెల్లి అని తర్జుమా చేశారు. బెల్లి అనగా పొట్ట అని అర్థం. ఆయన యొక్క కాయమును గురించి ఇక్కడ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాము. ఆ కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్ర వర్ణపు దంతపు పనిగా కనబడుచున్నట్లుగా చూస్తున్నాం. అంటే రత్నాలలో 12 రకాలైనటువంటి రత్నములు ముత్యములు ఎలా ఉన్నాయో అందులో నీలం ఒకటి. ఈ నీలము తన కాంతులను ప్రసరింపచేస్తుంది. ఇలా చూస్తే మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఈ నీలము ఎప్పుడు కూడా దేవుని కృపను, పరలోక సంబంధమైనటువంటి కృపను మనకు చూపిస్తూ ఉంది. అనేక చోట్ల ఈ నీలమును గురించినటువంటి ప్రస్తావన దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. ప్రత్యక్ష గుడారములో కూడా నీలిరంగు దారములు, తర్వాత నీలిరంగు కర్టెన్స్ వాడబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ నీలము పరలోకానికి, పరలోకం నుంచి వచ్చేటువంటి దేవుని కృపకు గుర్తుగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఈ నీలము ఆదరణ అనే దాన్ని కూడా చూపిస్తుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇలాగూ మనం చూస్తాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే వాక్యం ఇలాగూ తెలియజేస్తుంది. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలముతో నీ పునాదులు వేయుదును అని ప్రభు సెలవిస్తున్నాడు. నీలాంజనములతో నీ కట్టడమును కడతాను, నీలములతో నీ పునాదిని నేను వేస్తాను అని ఆదరణకరమైన ఒక శుభకరమైనటువంటి ధైర్యంతో కూడినటువంటి మాటలను దేవుడు యెరూషలేముకు తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నీలము ఆదరణకు గుర్తుగా కూడా మనకు కనబడుతుంది. దేవుని కృపకు గుర్తుగా కూడా మనకు కనబడుతుంది. యేసు ప్రభు కృప చూపించే దేవుడు. యేసు ప్రభు మనకు ఆయన సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు. యేసు ప్రభు మనకు చాలా విలువైనటువంటి వాడిగా మనం చూస్తున్నాం పిల్లారా. కాబట్టి ఇక్కడ ఆయన కాయము నీలరత్న ఖచ్చితమైనటువంటి విచిత్రమైనటువంటి పనిగా మనం చూస్తున్నాం పిల్లారా. ఇక్కడ లేఖనాల్లో మనం చూసినట్లయితే అక్కడ ఏమంటున్నాడంటే విచిత్రమైన దంతపు పనిగా కనబడుచున్నది అని అన్నాడు. ఏనుగు దంతములు చాలా అరుదుగా లభ్యమవుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే మరి ఏనుగు దంతములు అమ్మటం, కొనడం అనేటువంటిది నిషిద్ధమైనటువంటి ప్రక్రియ. ఎందుకంటే మరి వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం మరి ఏనుగు దంతాలని అమ్మడానికి, కొనడానికి లేదు. ఇలా మరి పూర్వదినాల్లో రాజులైనటువంటి వారు ఏనుగు దంతాలతో చేసినటువంటి బొమ్మలను, ఏనుగు దంతాలతో చేసినటువంటి నగలను ధరించేవారనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఇలా మనం చూస్తే ఇక్కడ ఏనుగు దంతము చూసినట్లయితే అది చక్కగా ఏ విధమైనటువంటి శిల్ప కళనైనా చెక్కడానికంటే చక్కటి డిజైన్స్ చెక్కడానికి అది అనువుగా ఉండేటువంటిదిగా మనకి కనబడుతుంది. అంటే అది ఉండవలసినంత హార్డ్గాను ఉంటుంది, అదేవిధంగా అది ఉండవలసినటువంటి సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఇది మనకు ఏం చూపిస్తుందంటే యేసుక్రీస్తులో ఉన్నటువంటి దైవత్వము మరియు యేసుక్రీస్తులో ఉన్నటువంటి మానవత్వం రెండు కూడా ఈ దంతపు పని చూపించుచున్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. ఆ యొక్క దంతము అనేటువంటిది యేసుక్రీస్తులో ఉన్నటువంటి మచ్చలేనటువంటి పవిత్రత, యేసుక్రీస్తు యొక్క మానవత్వానికి సూచనగా ఈ యొక్క దంతమునకు పోల్చి ఆయన శరీరాన్ని గురించి షోలమితి మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. అతని కరములను గురించి, అతని చేతులను గురించి మనం చూసాము. ఆయన యొక్క కాయమును గురించి మనం చూస్తున్నాం ప్రియులారా. మరి ఇందులో మనకు ఆదరణకరమైనటువంటి విషయాలు మనకి కనబడుతున్నాయి. దేవుని కృప కనబడుతుంది.
దేవుని పరిశుద్ధత కనబడుతుంది, దేవుని స్వచ్ఛత మనకు కనబడుతుంది, దేవుడు మనకు అనుగ్రహించే ఆదరణ మనకు కనబడుతుంది. ఈ విషయాలను దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.